ఇప్పుడు మనకి వాష్రూమ్ పోవాలన్నా యూరిన్ పోవాలన్నా మామూలుగా సముద్రమైనా లేకపోతే మీకు వాష్రూమ్స్ ఉన్నాయా? సామాను మొత్తం ఎక్కడన్నా ఇక్కడే స్టోర్ చేసుకుంటారా? ఓకే, ఇదిగోండి వంట రూమ్. ఇవి GPS మ్యాప్ అంటే ఇవి అంటే మీరు రూట్ మొత్తం తెలుసుకునేది. ఓకే, ఏం చేపలు అన్నాయి? చాలా కష్టం. వీళ్ళు ఒక్కసారి వెళ్ళారంటే వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా రారో కూడా తెలియదు. మనలో చాలా మందికి మత్స్యకారులు ఏ విధంగా వాళ్ళ జీవన విధానం ఉంటుంది, అసలు వాళ్ళు సముద్రంలో ఒక్కసారి వెళ్తే ఎన్ని రోజుల దాకా మళ్ళీ తిరిగి రారు, వాళ్ళ యొక్క చేపల వేట మొత్తం కూడా ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా వాళ్ళు సముద్రంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ వారానికో లేకపోతే 10 రోజులకో సంబంధించిన ఫుడ్ ఏం తీసుకెళ్తారు, వాళ్ళు అసలు ఏం వండుకుంటారు మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. ఈ వీడియో మొత్తం కూడా పూర్తిగా చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే మత్స్యకారుల జీవన విధానం ఏ విధంగా ఉందనేది తెలుసుకోగలిగామంటే అసలు ఎప్పుడైనా సరే మత్స్యకారులకి ఏమన్నా కష్టం ఉన్నప్పుడు మనం సహాయం చేసేదానికి ముందుకు వస్తాం. కాబట్టి ఈ వీడియో అయితే తప్పకుండా పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా కోసం ఒక చిన్న లైక్ వేయండి. మీ లైక్ అనేది నాకు ఎంతో బూస్ట్నిచ్చి నేను ఇంకా ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోస్ తీయగలను. ఇప్పుడైతే చేపలన్నీ తీసుకొచ్చారు అన్న. ఎన్ని రోజుల నుంచి వెళ్ళొచ్చారు? 5 రోజులా? ఇవే నా చేపలు మీ? ఓకే, వెనకున్నాయి అవి అంటేనా? ఓకే, లోన్ ఉంటుంది. స్కిడ్ ఇది రేట్ ఎక్కువ. వజ్రం చేపలు పడతాయి. వంజరం చేప అంటే ఇది సాల్మన్ ఫిష్. సముద్రంలో పట్టిన మొత్తం చేపలు కూడా ఈ విధంగా కింద భాగంలో అయితే ఐస్ వేసి వాటిలో అయితే అరేంజ్ చేస్తారు. ఎందుకంటే ఇవి పాడవకుండా వీళ్ళు వెళ్ళేది ఏంటంటే 10 రోజుల కాడి నుంచి 1 వీక్ దాకా సముద్రంలో ఉంటారు. కాబట్టి ఆ చేపలు ఎటు పాడవకుండా ఈ విధంగా అయితే ఐస్లో సెట్ చేస్తారు. దీని తర్వాత వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బయటికి ట్రాన్స్పోర్టేషన్ అయితే అయిపోతాయి. ఏ చేపలకు ఆ చేపలు అయితే మొత్తం లోపల ఐస్లో వేసేస్తున్నారు. లోపలంతా మొత్తం కూడా చేపలే. అన్న, మీరు వేరు చేసేటప్పుడే ఏ చేపకు ఆ చేప వేరు చేసేస్తారా? ఓకే, చేపలు పడిన తర్వాత ఏ చేపకు ఆ చేప అట్లా వేరు చేసేస్తారంట మొత్తం. ఏం చేపలు అన్నాయి? గుల్లా సరుకు. ఓకే, గుల్లా సరుకు. గుండా మిక్స్, ఆల్ మిక్స్. ఓకే, ఇవన్నీ కలిపి మిక్స్ అంటే ఇవి. వీటిని ఎండేస్తారన్న ఈ ఆల్ మిక్స్ ఐస్కి. మామూలుగా ఇప్పుడు ఐస్ వేసి ఇప్పుడు బయట అమ్ముతాయి, వేరే దేశాలకి వేరే ఊర్లోకి వెళ్ళిపోతాయి. మామూలుగా ఇక్కడ ఇవన్నీ వేరే దగ్గరికి వెళ్ళి. ఓకే, ఈ ఐస్ అనేది ఎన్ని రోజులు ఉంటుందన్న? 5 రోజులు. మన వేట్ను బట్టి ఐస్. ఇప్పుడంతా ఇది బయటకు వెళ్ళేదేనా లేకపోతే ఇప్పుడు మీరు ఇప్పుడు వెళ్తున్నారు? ఓకే, ఇదైతే ఇంకా స్టార్ట్ అవుతుందంట. మొత్తం లోపల ఐస్లో అయితే ప్యాక్ చేస్తున్నారు. ఇది వన్స్ ఇది ప్యాక్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకైతే బయలుదేరి వెళ్తారండి. ఇది వచ్చేసరికి మొత్తం క్యాబిన్. లోపల ఎవరైనా రెస్ట్ తీసుకునే వాళ్ళు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. విశ్రాంతి తీసుకునేదానికి అంటే పడుకునేదానికి. లోపల వంట రూమ్ అంతా ఉందన్న. ఇది ఇక్కడ వంట రూమ్ కూడా ఉంది. ఇది ఏదన్నా GPS ఇవి GPS మ్యాప్ అంటే ఇవి అంటే మీరు రూట్ మొత్తం తెలుసుకునేది. ఓకే, ఇదంతా రూట్ తెలుసుకునేది. ఇది స్టీరింగ్. ఇది మొత్తం కూడా ఎలక్ట్రిసిటీ మొత్తం ఇంకా ఛార్జింగ్ కానీ వాకీ టాకీ ఉంది. లోపల ఇక్కడ వంట చేస్తున్నారు. ఇక్కడ కూడా చిన్న చిన్న గేలాలు ఉన్నాయి. ఇది వంట రూమ్ అన్న. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అన్నవా టిఫిన్ చేస్తున్నారు. నైస్ నైస్. ఏమేమి సామాను మొత్తం ఎక్కడన్నా ఇక్కడే స్టోర్ చేసుకుంటారా? ఓకే, ఇదిగోండి వంట రూమ్. మొత్తం కూడా ఏమేమి సామాన్ కావాలో అన్నీ తీసుకొని ఇప్పుడు మామూలుగా ఎన్ని రోజులు కానీ మీరు కూరగాయలు ఇవన్నీ తీసుకెళ్తారన్నా? ఒక వారం రోజులకి. ఓకే, వారం రోజులకి మీరు కూరగాయలు అవన్నీ తీసుకెళ్తారు. మామూలుగా వారం రోజులకి అయిపోతే అన్న అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అంటే మీకు లేట్ అయింది రావటం, సరిపోతాయి, మిగులుతాయి. ఓకే, లోపల ఉన్నప్పుడు ఎక్కువ చేపల కూర వండుకుంటారు లేకపోతే ఏమైనా వెజిటేబుల్స్ కూడా?
కాయగూరలు కూడా తీసుకెళ్తారు. అంటే కాయగూరలు ఫ్రిడ్జ్ లేకపోతే ఉండవు కదా, ఎక్కువ రోజులు ఐస్ లో పెట్టేస్తారు. లోపల ఐస్ ఉంది కదా, ఆ ఐస్ లో అయితే కూరగాయలు పెట్టేస్తారంట. దానివల్ల ఏమైందంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండి వాళ్ళకి సింపుల్ గా వచ్చేసరికి కూరగాయలు అంటే వీళ్ళు ఒక చేపలే కాకుండా కూరగాయలు కూడా తీసుకెళ్తారు. ఇవన్నీ వచ్చేసరికి తోక చేపలు, ఇవి వచ్చేసరికి టైగర్ రొయ్యలు. అవి టైగర్ రొయ్యలే కదన్నా, నార్మల్ రెండు ఉన్నాయి. ఇవంతా మిక్స్డ్. ఇవి దీన్ని ఏమంటారన్నా, జల్లనా గుండా అన్న. ఇప్పుడు మీరు 10 మంది దాకా వెళ్తారు కదా ఒకసారి వెళ్ళేటప్పుడు? 10 మంది ఎంతమంది? 10 మంది వెళ్తారు కదా. ఇప్పుడు మీరు కొనుక్కునే దానికి కానీ వంటకు కానీ ఇవన్నిటికి మీకు సరిపడతాయా? మొత్తం కూడా సరిపోతాయి. ఇప్పుడు ఒకవేళ అన్న మనకి మామూలుగా జనరల్గా అడుగుతున్నాను, ఇప్పుడు మనకి వాష్రూమ్ పోవాలన్నా యూరిన్కి పోవాలన్నా మామూలుగా సముద్రమేనా లేకపోతే మీకు వాష్రూమ్స్ ఉన్నాయన్నా? మామూలుగా సైడ్ అంటే తాడు యూజ్ చేసి సైడ్కి వెళ్ళిపోతారు. ఓకే, మీ జీవన విధానం అయితే చాలా కష్టం అన్న. ఎందుకంటే మీరు ఒకసారి వెళ్ళారంటే మళ్ళీ తిరిగి వస్తారో రాదో కూడా తెలియదు. మీ ఫ్యామిలీలు అందరిని వదిలేసి వెళ్తారు. నిజంగా మీరైతే మీ ఫ్యామిలీల కోసం చాలా కష్టపడుతుంటారు. నాకు చాలా గర్వంగా ఉంటుంది. అంటే దీనికి డీజిల్ ఎంత పడుతుంది అన్న? డీజిలా లేకపోతే పెట్రోల్? ఇది డీజిల్ కూడా మొత్తం సరిపడా తీసుకెళ్తారా? మొత్తం ఎంత డీజిల్ కావాలో మొత్తం తీసుకెళ్తారు. మీరు మళ్ళీ దీనికి ఏమైనా గవర్నమెంట్కి ఏమైనా డబ్బులు కట్టాల్సి వస్తుందన్నా? అంటే మీరు జాలర్లుగా మీరు వెళ్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఎప్పుడైనా మీరు మన ఇండియా బార్డర్ దాటి వేరే బార్డర్కి ఏమైనా వెళ్ళారా? వెళ్ళరు. మీరు మొత్తం తమిళనాడు ఈ చుట్టుపక్కలే. ఓకే, చాలా థ్యాంక్స్ అన్న మీ జీవన విధానం గురించి తెలియజేసిన దానికి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే నేను అప్పుడప్పుడు కలుస్తుంటాను. చూశారు కదా, అన్నోళ్ళ జీవన విధానం అయితే సింపుల్ అయితే కాదు. మనం ఏ విధంగా అయితే అనుకుంటామో అంత సింపుల్ అయితే కాదు, చాలా కష్టం. వీళ్ళు ఒక్కసారి వెళ్ళారంటే వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తారో రారో కూడా తెలియదు. అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ కుటుంబాల కోసం, మన కంట్రీ యొక్క డెవలప్మెంట్ కోసం, ఎందుకంటే ఈరోజు చేపల వల్ల మన కంట్రీ యొక్క జీడిపి రేటు చాలా పెరుగుతుంది. ఏదైతే మన చేపలు పడుతున్నారో ఇవన్నీ కూడా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతాయి. వీటి వల్ల ఏంటంటే మన ఎకనామీ కూడా పెరుగుతుంది. కానీ వీళ్ళకి సపోర్ట్ చేయండి. ఎప్పుడైనా మీరు జాలర్లను చూసినప్పుడు అయితే వాళ్ళకి సపోర్ట్గా ఉండండి. వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా అవసరమైనా సరే వర్షాకాలంలో కానీ లేకపోతే ఎప్పుడైనా వచ్చినప్పుడు కానీ వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు దాకా అయితే మనం లోపల పడవ లోపల ఎలా ఉందో చూసింది కదా. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు అడుగుదాం అసలు వీళ్ళకి వచ్చేసరికి అంతటికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఇవి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు, ఇవన్నీ ఈ అన్న పేరు వచ్చేసరికి శ్రీనివాసులు. ఈ అన్నదే అనమాట ఈ పడవ. ఇప్పుడు దాకా మనం లోపల వీడియో తీసాం కదా, మొత్తం కూడా ఈ అన్నదే. నేనైతే ఈ అన్నని క్లియర్గా అడిగాను, అన్న ఈ పడవ ఎంత రేట్ అవుతుంది, ఈ పడవ ఒకసారి వెళ్తే ఎన్ని రోజులకు వస్తుంది, వేరే బార్డర్కి ఏమైనా వెళ్తుందా, ఇవన్నీ విషయాలు కూడా నేను ఈ అన్నని క్లియర్గా అడిగాను. అన్న కూడా క్లియర్గా చెప్పాడు. కానీ అక్కడ గాలి తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల అసలు మాట ఏమి వినపడకపోవడం వల్లే నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అసలు నేను అడిగిన దానికి ఏంటంటే ఈ పడవ ఎంత పడుతుందని నేను అడిగాను. అన్న చెప్పాడు 95 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా దగ్గరగా అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మొత్తం ఏదైతే అయితే మొత్తం ఆ రేంజ్లో పడుతుందని అయితే అన్న అయితే చెప్పాడు. దాని తర్వాత అన్న మీరు ఒకవేళ ఎక్కువ రోజులు బయటకు వెళ్తారు కదా, ఎప్పుడైనా తీరం తప్పి మనం వేరే బార్డర్కి వెళ్ళారా అని అడిగాను. దానికి అన్న చెప్పాడు అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడు రాలేదు. ఒకవేళ వచ్చినా కానీ వేరే బార్డర్ వాళ్ళు ఎమ్మటే పోలీసు వాళ్ళు వస్తారు, అడుగుతారు ఎందుకు వచ్చారని. దాన్ని మన రీజన్ ఎందుకు వచ్చా అంటే మనం ఏమైనా తప్పిపోయి వచ్చామా, లేకపోతే ఏమైనా రిపేర్ అయ్యా, లేకపోతే ఈ సిచ్యువేషన్స్ ఏమనేది మనం చెప్తాము. అంటే సిచ్యువేషన్స్ బాగలేకపోతే మనం వెళ్తాం, అంతేగాని రిమైనింగ్ సిచ్యువేషన్స్లో అయితే మనం వెళ్ళమని అయితే అన్న క్లియర్గా చెప్పాడు. వీళ్ళైతే విశాఖపట్నం పోర్ట్ నుంచి అయితే ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఇక్కడ చేపలు వేసుకొని ఇక్కడ నుంచి వచ్చేసరికి వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే కేరళ బార్డర్కి అయితే వెళ్తారంట. వీళ్ళంతా కూడా ఒక 10 days అంటే ఎక్కడైతే పోర్ట్లు ఉంటాయో అక్కడ ఐస్ మొత్తం ఫిల్ చేసుకొని మళ్ళీ చేపల్ని వేసుకొని ఇక్కడి నుంచి అయితే ఫ్రెష్గా వెళ్తారు. చూశారు కదా, మీకైతే ఈ వీడియో ఎలా అనిపించింది? ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మటుకు ఒక చిన్న లైక్ వేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.